ఇదా ఈ ముక్తినాథ్ వృద్ధులాశ్రమం ఆ ఎవరన్నా దేవ సంబంధించిందంటే ఇది ఆశ్రమం ఒక దానికి మేము కట్టాము. దేవుడి గురించి అంటే పేదవాళ్ళకి ఎవరన్నా చనిపోయినా కానీ మంగళగిరిలో ముఖ్యంగా అదుగున్న వాళ్ళని వాళ్ళు ఉన్నారు. ఒక సెంటిమెంట్ ఎక్కువ ఇక్కడ మంగళగిరిలో. దానివల్ల ఇక్కడ ఉన్నారు కాబట్టి చనిపోక ముందే ఇంట్లో నుంచి వెళ్ళాలని ఒత్తిడి చేస్తుంటారు. చనిపోయిన తర్వాత ఇంట్లో అసలు ఉన్నారు. వాళ్ళ కోసం ముక్తినాథ్ ఆశ్రమం కట్టడం జరిగింది. పేదవాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. గదులు అంటే 11 రోజులు చేస్తారు, కొంతమంది ఏమో 16 రోజులు కూడా చేస్తారు, 21 రోజు చేస్తారు, నెల ఉంటారు, 3 నెలలు కూడా ఉంటారు. అంటే పుట్టింటి సైకిస్తారు కట్టాము. అంటే ఇది మంగళగిరిలో ఆ ఇబ్బందులు కొన్ని పరిజ్ఞానంలో ఉంచుకొని, అంటే మంగళగిరిలో ప్రజలు ఏమేమి బాధలు పడతారు, దేవుడి కోసం బాధపడుతున్నారు ఎక్కువగా అని బాగా ఆలోచించి ఈ ఆశ్రమం మేము కట్టడం జరిగింది. అంటే కేవలం ఈ కర్మకాండలు నిద్ర చేయడానికి, ఎవరైనా చనిపోయినా కానీ నిద్ర చేయడానికి ఇది కీడు సంబంధించింది కాబట్టి ఎవరు కూడా ఇలాగ కట్టడానికి సహకరించడానికి ఎవరు ముందుకు రారు. కానీ మేము ఏం చేసామంటే వీళ్ళ కోసం ఇలాగా నిద్రలు చేస్తున్నారండి, వాళ్ళు ఎవరు రానిరని చెప్పి వాళ్ళ కోసం మేము ఆశ్రమం కట్టడం జరిగింది. వాళ్ళకి నీడను కూడా ఇస్తున్నాము. రూములు కూడా ఉన్నాయి మా దగ్గర. ఆ రూముల్లో వీళ్ళు ఉంటారు. ఏమో మీరు ఏ కారణంగా వచ్చారు? డీసెంట్ గా చనిపోయారండి. అడ్డుకున్న వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదన్నారు. మీరు ఎమ్మటే శవం వెళ్ళిపోగానే మీరు ఖాళీ చేసి మీ ఇష్టం వచ్చిన కాడ ఉండండి అన్నారు. మాకు ఎమ్మటే ఇట్లా అవారు వెంకటేశ్వరరావు గారు ఆశ్రమం ఉందని కొంతమంది ద్వారా తెలిసిందండి. తెలిస్తే ఇట్లా వచ్చి అడగగానే వాళ్ళు స్పందించి మాకు ఇచ్చారండి. మొత్తం అంతా ఫ్రీయాలండి, వాళ్ళు చూసుకుంటున్నారు. అంతా ఫ్రీ అండి. మాకేం రేట్లేదు, అన్ని సౌకర్యంగా ఉన్నాయి. అందుకు బాగుంది. ఇక్కడ మాకు బాగానే ఉందమ్మా. మేడం గారు మొత్తం సార్ గారే చూసుకున్నారు, ఫ్రీగా ఇచ్చారు. మంచిగా ఏ ఇబ్బంది లేదు, బాగా చూసుకుంటారు. బాత్రూమ్ కూడా ఎవరి బాత్రూమ్ వాళ్ళకి ఉన్నాయి. వాటర్ కూడా బాగున్నది. మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. వచ్చిన బాగా పలకరిస్తారు, దాని పట్టినారు. మ్యాక్సిమం ఒక నెల అనుకున్నామండి. ఒకవేళ రానిపోతే ఇంకొక నెల ఎక్స్ట్రా ఇబ్బంది పెడతానా రావు అడిగామండి. వాళ్ళు లేదండి ఏమీ లేదండి. అడగగానే వాళ్ళు ఎమ్మటే వచ్చి ఉండమన్నారు. ఇప్పుడు మీరు మంగళగిరి ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఆంజనేయ కాలనీ మైలు గారి వాళ్ళు లోపల మెట్టు కూడా ఎక్కొద్దాం లేదు. శరణం వెనకమాలి వెళ్ళిపోవటమే, మీ ఇష్టం వచ్చిన కాడ ఉండండి అన్నారు. మాకు ఏం చేయాలో తెలియక ఇట్లా వచ్చామండి. కార్యక్రమాలన్నీ పూర్తయినాక మేము అభిప్రాయం అంటే ఏం లేదండి. ఇది పేదల కోసం ఆయన సరస్వతిగా ప్రయత్నించారు. ఆయన కృషి ఆయన చేస్తున్నారు. మన నుంచి ఆయన ఏం ఆశించింది ఏం లేదు. అట్లా తీసుకుని ఆయన కూడా కాదు. మీరు ఎలా వచ్చారమ్మా? చచ్చిపోతే ఎప్పుడు నడిపారు? 12వ తారీఖు. మా అమ్మగారు ఆగస్ట్ సరే ఇల్లు కళ్ళని బయట కూడా ఉండద్దు, అక్కడికి వెళ్ళండి, ఎక్కడ మీకు ఇల్లు అంటే అక్కడ అన్నారు. అదేనమ్మా, మీలాంటి వాళ్ళ కోసం మేము ఇక్కడ ఈ ఆశ్రమం కట్టాం. మేము ఇంకా అందుకే తెలిసింది, తెలిస్తే ఇక్కడికి వచ్చి ఎలా ఉంది మీకు సౌకర్యాలు? అయ్యి బాగానే రూమ్ గానీ వాడుకోవడానికి బాత్రూమ్ నీట్ గా బాగా ఉందా? మీరు ఏమవుతారు? మా అమ్మగారు. మీ అమ్మగారా? ఏమో మీకు ఎక్కడ తెలిసింది మీకు ఇక్కడ ఆశ్రమం ఉందని?
అదే కథే అక్కడ అడిగాము చెరువులో అదే సమాధి కాడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నాము. ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని అడిగితే ఇట్లా తెలిసింది. తెలిస్తే పలానా కాట అని ఇక్కడికి వచ్చి అడగటం తెలిసింది. అడిగిన ఎమ్మటే సరే పర్వాలేదు రండి అయ్యా అంత బాగుంటది అంటే మేము వచ్చి జాయిన్ ఎవరు లేదు ఏం లేదు ఏం లేదండి ఇబ్బంది ఏం లేదు ఏం లేవండి అంత మామూలుగా బాగానే ఉంది. ఇలాగా కర్మసూత్రం ఉంది కదా అంటే ఇలా నిద్రలు చేయడానికి ఎవరెవరు కదా ఇప్పుడు మంగళీరులో అక్కడ అన్నయ్యా లేవండి ఎందుకోసమని ఇక్కడ తెలిసిన తర్వాత తెలిస్తే వచ్చాము. అలాగే వీళ్ళు మంగళీరు ప్రజలు ఇలాగ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను 14 ఆలోచించి 2014లో ఆలోచించి ఇక్కడ ఆశ్రమం మొత్తం కట్టడం జరిగింది. మా సొంత ఖర్చులతోనే అలా ఆశ్రమం కట్టేసాం మొత్తం. వాళ్ళు ఎంతో మందికి మేము ఉపయోగపడుతున్నాము. ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నారు వెళ్ళారు. కానీ ఆ రోజు మేము వీడియో పెట్టలేకపోయాము. కానీ వాళ్ళ ప్రజలకు తెలియాలని మంగళూరు ప్రజలు తెలియాలని యూట్యూబ్ ఛానల్ వల్లగా ఈ కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆశ్రమం కేవలం పేదల కోసమే మేము కట్టాము. అందువల్ల ఉపయోగించుకోండి. మేము మా టైం మేము పట్టించుకోము. ఎందుకంటే మరి అలాగా అన్ని పట్టించుకుంటే ఈ ఆశ్రమం కట్టేవాళ్ళం కాదు. మా అమ్మ మా నాన్న పేరు అవారు రాములు గారు, మా తల్లి సామ్రాజ్యమ్మ, మా అక్క ఈ కూడా చనిపోయింది. మా అక్క పేరు తులసిమ్మ, అవారు తులసిమ్మ. వాళ్ళ పేర్ల మీద ఈ ఆశ్రమం కట్టాము, పెద్ద పేర్ల మీద. అలాగే మంగళూరు ప్రజలు ముఖ్యంగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు.